హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కుషాయిగూడలో ఒక దారుణమైన సంఘటన జరిగింది సార్. తండ్రిని కొడుకే అందరూ పబ్లిక్ చూస్తుండగా, వందల మంది చూస్తుండగా దారుణంగా నరికి చంపేశాడు సార్. అసలు ఇష్యూలో ఏం జరిగింది? అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సార్, చాలా పబ్లిక్‌గా హత్యలు జరుగుతున్నాయి. అందరూ చూస్తుండగానే అతను చంపడాలు చూస్తున్నాం. మొన్నే జాతీయ రహదారి మీద ఇద్దరు తమ్ముళ్ళు అన్నని చంపేశారు. అందరూ చూస్తుండగానే. ఇప్పుడు కూడా పబ్లిక్ చూస్తుండగానే చంపేస్తున్నారు. అంటే వాళ్ళ మైండ్‌సెట్ ఏ విధంగా ఉంటుంది సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? నువ్వన్నట్టు ఈ మధ్య పబ్లిక్‌గా చంపడం అనేది పెరిగింది. మొన్ననే మనకి ఉమేష్ అనే ఒకతన్ని వాళ్ళ తమ్ముడు రాకేష్, లక్ష్మణ్ కజిన్ వీళ్ళు ఒక నలుగురు, ఐదుగురు వచ్చి పబ్లిక్‌గా అతన్ని నేషనల్ హైవే 44లో చంపేశారు. ఆ ఉమేష్ తాగి ఇంటికొచ్చి అల్లరి చేస్తున్నాడు అనే కారణంతో వాళ్ళు చంపేసినట్టుగా అర్థమవుతుంది. అట్లాగే మొన్న జనార్దన్ రావు అనే ఒక 86 ఏళ్ల ఇండస్ట్రియలిస్ట్‌ని వాళ్ళ మనవడు అతి దారుణంగా 70 పైన కత్తిపోటులో పొడిచి చంపేశాడు. కీర్తి తేజ అనే మనవడు. హ్మ్. సో, అంటే ఇలాగ సొంత బంధువుల్ని అన్నల్ని లేకపోతే తమ్ముళ్ళని అత్తమామల్ని ఇలాగా కాల్చి చంపేయడాలు ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎక్కువగా మనకి వినిపిస్తున్నాయి. మనం చాలా చెప్పుకుంటున్నాం గూడా. సో, రీసెంట్‌గా మొన్నేమైందంటే అక్కడ మన కుషాయిగూడ దగ్గర ఈసీఐఎల్ బస్ స్టాండ్ దాటిన తర్వాత హఠాత్తుగా ఒక అతను పరిగెత్తుకుంటా వచ్చాడు. అతని వెనక ఇంకొక కుర్రవాడు పరిగెత్తుకుంటా వచ్చి కత్తితో పొడిచి వెళ్ళిపోయాడు. నింపాదిగా నడుచుకుంటూ. అక్కడున్న జనమందరూ వందల మంది జనమున్నారు. అది ఎప్పుడంటే 4 గంటల 40 నిమిషాలు అంటే 5 గంటలు సాయంత్రం. 5 గంటలంటే పట్టపగలులాగే ఉంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి. హ్మ్. వందల మంది ఉంటున్నారు. వాళ్ళంతా సడెన్‌గా చూస్తే ఇదేమైనా షూటింగ్ ఏమో అనుకున్నారంట వాళ్ళు. అంటే జరిగిన పద్ధతి చూస్తే ఇదేం షూటింగ్ అనుకున్నారు. తర్వాత అర్థమైంది అతని కేకలు, బ్లడ్ కారడం, ఇతని కుర్రాడు నింపాదిగా నడుచుకోవడం. దాంతో ఒక్కసారి కకావికలై భయంతో పరుగులు తీశారు. కొంతమంది వీడియోలు తీశారు దూరం నుంచి. సో, పోలీసులొచ్చి అతన్నైతే పట్టుకున్నారు కుర్రాడిని. ఆ అబ్బాయి పేరు సాయి కుమార్. చనిపోయిన వాడి పేరు ఆరెల్లి మొగిలి. హ్మ్. అయితే ఎవరు ఈ అబ్బాయి ఎవరు? అతనెవరు? అనేది చూసినప్పుడు ఇంకా పోలీసులు షాక్ అయ్యారు. అతనెవరో కాదు సొంత నాన్న, కన్న తండ్రి. ఈ అబ్బాయి కన్న కొడుకు. హ్మ్. సో, ఈ అబ్బాయి ఎందుకు ఇంత కసిగా వచ్చి దాదాపు 15 కత్తిపోట్లు ఉన్నాయి పోస్ట్‌మార్టంలో చూస్తే. బాడీలో 15 కత్తిపోట్లు ఉన్నాయని చెప్తున్నారు. సో, 15 కత్తిపోట్లు కసిగా ఎందుకు ఆ అబ్బాయి అట్లా పొడిచాడు? తరిమి తరిమి మరి ఎందుకు చంపాడు? అనేది చూసినప్పుడు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. ఈయన ఈ మొగిలి అనే ఆయనకి బాగా మందు తాగే అలవాటుంది. ఆ మందు తాగి రోజు వచ్చి వేధిస్తా ఉన్నాడు. ఇద్దరు గూడా పేకర్స్ అండ్ మూవర్స్‌లో పనిచేస్తారు. తండ్రి కొడుకులిద్దరు గూడా ఒక పేకర్స్ అండ్ మూవర్స్‌లో పనిచేస్తారు. ఇద్దరికీ వచ్చిన డబ్బుల్లో కొడుకేమో బుద్ధిగా ఇంట్లో ఇస్తున్నాడు. హ్మ్. ఇతనేమో మొత్తం డబ్బుల్ని తగలేసి, తాగేసి గమ్మున ఉండకుండా వచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, భార్యను కొట్టడం ఇవన్నీ రోజు చేస్తుంటే ఇతను చాలా కాలం భరిస్తూ వచ్చాడు. వార్నింగ్‌లు ఇచ్చాడు చాలా సార్లు కొడుకు. ఇతను వినలేదు. దాంతో ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే తనని చంపేస్తానని గూడా ఆయనకి చెప్పాడు. ఆయన తాగుబోతు కాబట్టి ఈ అబ్బాయి మాటలేవి పట్టించుకోలేదు. హ్మ్. దాంతో ఈ అబ్బాయి చంపేద్దామని డిసైడ్ అయ్యారు. సో, డిసైడ్ అయ్యి బైక్‌లో బయలుదేరాడు. తండ్రి ఏమో బస్సెక్కి ఆర్టీసీ బస్సెక్కి బయలుదేరితే వెనకాల కొడుకు ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఈయన బస్సు అక్కడ ఈసీఐఎల్ బస్ టెర్మినల్ దగ్గర బస్ దిగి బయటకొచ్చి బయట నడుచుకుంటూ వెళ్తుంటే ఇతనొచ్చి బైక్ ఆపి ఒక్కసారిగా వచ్చి తన మీదకి కత్తి విసిరి ఇది చేసేసరికి అతను భయంతో పరుగులు తీశాడు. ఓకే. ఇతను తరిమేసరికి పడిపోయాడు. పడిపోయినాక అతన్ని పొడిచేశాడు. హ్మ్. పొడిచేసి నింపాదిగా నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే ఆ అబ్బాయి ముందే డిసైడ్ అయ్యాడు ఇలా చంపాలి, పబ్లిక్‌లోనే చంపాలి. చంపిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే జైలుకెళ్దాం. మళ్ళీ బెయిల్ మీద బయటకొద్దాం అని ముందుగానే అంతా అతను డిసైడ్ అయ్యి ఈ పని చేశాడని చెప్తున్నారు. సో, ఇప్పుడు ప్రశ్నేందంటే ఈ విధంగా పబ్లిక్‌గా ఎందుకు ఇలాగ చాలా ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి? అనే దానికి దీనికి యాక్చువల్‌గా సైకలాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. చాలా కాలం చాలామంది సైకాలజిస్టులు దీని మీద రీసెర్చ్ చేశారు. దీంట్లో బేసిక్‌గా ఏందంటే ఒక ఫీలింగ్ పవర్‌ఫుల్ అంటారు. అంటే నేను పవర్‌ఫుల్ వ్యక్తిని. నేను వీడికంటే పవర్‌ఫుల్ గై అన్న ఒక వాళ్ళు అసెప్ట్ చేసుకోవడానికి హ్మ్. చంపుతారు అనేది ఒకటుందనమాట. అట్లాగే అటెన్షన్ సీకింగ్ అంటారు. అంటే పబ్లిక్‌గా చంపడం వల్ల అందరూ గూడా ఇతన్ని గుర్తిస్తారు. అటెన్షన్ అనేది ఉంటది. ఇతను ఒక పాపులర్ అవుతాడు. హ్మ్. రేపు జైల్‌లో గూడా ఇతనికి ఖైదీలు
వేరే రకంగా చూస్తారు. అంటే కొద్దిగా భయము, గౌరవం 2 ఇస్తారు ఇలాంటి వాళ్ళకి ఖైదీలు కూడా. ఎందుకంటే ఇతను పబ్లిక్‌గా చంపినోడంటే కొద్దిగా ఖైదీలు, వార్డర్‌లు కూడా జైలుకెళ్ళినా కూడా ఇతని పట్ల కొంత భయంగా ఉంటారు. సో, అటువంటి ఒక పబ్లిక్ సీకింగ్ బిహేవియర్ కూడా ఉంటదనమాట. రెండోది రివెంజ్ అనేది ఏమి కళ్ళు మూసుకుపోతుంది. రివెంజ్‌లో ఏమవుతుందంటే ఎట్లైనా చంపాలి, చంపాలి, చంపాలి. ఇది ఎక్కువ కాలం ఈ అబ్బాయిలో పేరుకుపోయింది. ఆ రివెంజ్ అనేది నువ్వు ఎక్కడ చంపుతున్నావు, ఎలా చంపుతున్నావు కూడా ఒక్కోసారి తెలీదనమాట. అందుకని వాళ్ళకి ఇంకెవరు కనపడరు. జనం గాని ఎవరు కనపడరు. ఆ వ్యక్తి కనపడుతుంటాడు. ఆ రివెంజ్ అనేది అట్లా అంత ఇదవుతుంది. రెండోది సైకోసిస్ అంటారు. పారనాయిడ్ అంటారు. ఈ పారనాయిడ్ అంటే ఒక రకమైన భయం ఉంటది లోపల. వీళ్ళని బతికితే మనకు డేంజరు అన్న భయం ఉంటది. సైకోసిస్, పారనాయిడ్ బిహేవియర్ కూడా ఉంటది. ఇంకొకటి ఏమంటే థ్రిల్లింగ్ సైకోపతి అని కూడా అంటారు. థ్రిల్లింగ్ సైకోపతి అంటే ఒక థ్రిల్ వస్తుంది. మర్డర్‌లో చాలామంది ఎందుకు హత్యల్లో ప్రొఫెషనల్‌గా చేస్తారంటే ప్రొఫెషనల్‌గా చేయడంలో హత్య చేయడంలో ఒక థ్రిల్ వస్తుంది. మనకి చిన్నప్పుడు కూడా తొమ్మిదిలో లేకపోతే ఇట్లాంటి తూనిగలు ఇట్లాంటి వాటిని పట్టుకొని పిల్లలు చంపుతుంటారు. ఎందుకు వాళ్ళకి ఒక థ్రిల్ వస్తుంది. ఒక జీవిని చంపడం అనేది ఒక థ్రిల్ క్రియేట్ చేస్తుంది. అలాగే మనిషిని చంపడం థ్రిల్ సీకింగ్ బిహేవియర్ కూడా వీళ్ళకుంటది. వీటన్నిటికంటే కూడా కాంటాజియన్ ఎఫెక్ట్ అంటారు. దీన్నే వెర్దర్ ఎఫెక్ట్ అంటారు. కాంటాజియన్ ఎఫెక్ట్ అంటే ఒక రకంగా హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ అంటువ్యాధులు లాంటివి. అంటే వేరే దగ్గర చూసి మన మైండ్‌లో తెలియకుండానే అది మనకు కూడా తెలియకపోవచ్చు. మనం చూసే హత్యలు ఆ ప్రభావం మన మైండ్‌లో పడుతుంటది. నేను ఆ మధ్య ట్యూషన్ చెప్పేవాడిని లాంగ్ బ్యాక్. ఒక 9th క్లాస్ స్టూడెంట్ వచ్చి రోజు సార్ ఈరోజు బోర్‌గా ఉంది సార్, పేపర్‌లో ఏమి ఇంట్రెస్టింగ్ విషయాలు లేవు అనేవాడు. ఏం లేవు అంటే ఒక హత్య కూడా లేదు సార్ అసలు అనేవాడు. నేను షాక్ అయ్యేవాడిని. వీడు 9th క్లాస్ వాడు, వీడికి హత్య లేకపోతే బోరింగ్‌గా ఉంది అని. అంటే ఒక రకంగా అది వాడికి అది చదివితే ఒక థ్రిల్లు, ఒక హై ఇస్తది. సో, అలాగా వీళ్ళేం చేస్తారంటే ఈ అంటువ్యాధి దీని మీద యాక్చువల్‌గా 'టిప్పింగ్ పాయింట్' అని ఒక వండర్‌ఫుల్ బుక్ మాల్కోలం క్లాడ్వెల్ అని ఒక లాంగ్ బ్యాక్ రాశాడు. ఆయన రీసెర్చ్ చేసి ఆయన చెప్పిందేంటంటే ముఖ్యంగా ఆయన మైక్రోసియన్ ఐలాండ్స్‌లో రీసెర్చ్ చేశారు. అక్కడ ఆత్మహత్యలు ఎక్కువున్నాయి. ఎందుకు ఎక్కువున్నాయని రీసెర్చ్ చేస్తే వాళ్ళు సోషల్ మీడియాలో, తర్వాత మీడియాలో వస్తున్న ఆత్మహత్యల నుంచి వీళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న దీన్ని ఆయన బయటపెట్టాడు. అట్లాగే డేవిడ్ ఫిలిప్స్ అనే ఒక సోషాలజిస్ట్ కూడా దీని మీద రీసెర్చ్ చేశారు. అంటే ఒక చోట ఆత్మహత్యలు ఎక్కువయ్యి మీడియాలో ఎక్కువ వస్తుంటే అది చూసి ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా వీళ్ళు రీసెర్చ్ చేశారు. అలాగే ఇప్పుడు పబ్లిక్‌గా ఇట్లాంటి హత్యలు ఈ అబ్బాయి చూసి అతనికి తెలియకుండానే అన్‌కాన్షియస్‌గా అతనిలో ఆ కోరిక పెరిగుండే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే మీడియా మనం ఎంత దీన్ని ఎక్కువగా పబ్లిసైజ్ చేసి లైవ్‌లు చూపించి 24 అవర్స్ చూపిస్తున్నప్పుడు దాని ప్రభావం చాలామంది వ్యక్తుల మీద పడుతుంది. పడి వాళ్ళు కూడా అలా చేయాలని ఒక ప్రేరేపణ వాళ్ళకి కలిగే అవకాశం ఉంది. దీన్నే కాంటాజియన్ ఎఫెక్ట్ అంటారు. అంటే అంటువ్యాధి లాంటిది. ఎపిడమిక్, సోషల్ ఎపిడమిక్ అని కూడా పిలుస్తారనమాట. ఆత్మహత్యలు కూడా మనకి తెలంగాణ ఉద్యమం కాలంలో కూడా ఈ ఎఫెక్ట్ మనకు కనబడుతుంది జాగ్రత్తగా గమనిస్తే. అంటే కొంతమంది చేసుకుంటే దాని ఇన్స్పిరేషన్‌తో ఇంకొంతమంది చేసుకోవడం. అలాగా ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి ఒకేసారి? రైతుల ఆత్మహత్యల టైంలో కూడా ఈ కంటాజియన్ ఎఫెక్ట్ మనకు కనబడుతుంది. అంటే కొన్ని చోట్ల రైతులు ఆత్మహత్యలు చేసుకోగానే మళ్ళీ అంటే వాళ్ళకి ఈజీ పరిష్కారం, మనం కూడా అలా చనిపోవచ్చు కదా అని. లేదు మనం కూడా ఇలా చంపొచ్చు కదా అని. ఇది మైండ్‌లో పడుతుందనమాట. ఇక్కడ అటువంటి ఎఫెక్ట్ పడినట్టుగా మనకు కనబడుతుంది ఈ అబ్బాయిలో కూడా. అంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో పబ్లిక్‌గా చంపేది ఇవన్నీ చూస్తున్నారు కదా. మనం కూడా అలా చంపాలి అన్న ఒక ఇది వాళ్ళకి అది కాన్షియస్‌గా కాకపోవచ్చు, అన్‌కాన్షియస్‌గా అయినా వాళ్ళ మైండ్స్‌లో అది పడడం కూడా కనిపిస్తుంది. అందుకని వీటిని ఎంత మనం ప్రచారం చేసేటప్పుడు ఒక జాగ్రత్త వహించాలి. ఇలాంటివి చేయకూడదు అన్న ఒక దీన్ని కూడా దాంట్లో జోడించాలి తప్ప ఇది ఎలా చేశారు ఏంటి అనేది మనం ఈ మధ్య అయితే దాన్ని బ్లర్ కూడా చేయకుండా చూపించేస్తున్నారు. సోషల్ మీడియాలో వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్ వీడియోలు.